హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చిన్న చిన్న పునుగులు చేసి చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. ఎప్పుడు మనం పిల్లలకి ఇడ్లీ దోశ చేస్తూ ఉంటాం కదా, ఇడ్లీ పిండితో ఇలా డిఫరెంట్గా చిన్న చిన్న పునుగులు చేసి పెట్టారంటే వారు ఇష్టంగా తింటారు. పిల్లలే కదండి, పెద్దవారు కూడా చక్కగా కమ్మగా ఇష్టంగా తింటారండి. దానికి తగిన టమాటా చట్నీ కూడా చేసి చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇడ్లీ పిండితో మనం ఎప్పుడు ఇడ్లీనే చేసి పెడుతూ ఉంటే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు కదా, అదే ఇడ్లీ పిండితో ఇలా చిన్న చిన్న పునుగులు చేసి పెట్టారంటే సరదాగా తింటారండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు వీడియో చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఆ రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ చిన్న పునుకులు అనేవి మనం బండి మీద తెచ్చుకొని తింటూ ఉంటాం కదా, అలాగే పిల్లలకి కూడా తెచ్చి పెడుతూ ఉంటాం. కానీ అంతకంటే కమ్మగా, ఈజీగా, హైజీనిక్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి సింపుల్గా కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇది ఇడ్లీ పిండి అండి. మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేసిన తర్వాత పిండి మిగులుతూ ఉంటుంది కదా, అదే పిండితో మనం చిన్న పునుకులు అనేవి చేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అండి. ఏ కప్పుతో మనం పప్పు తీసుకుంటే అదే కప్పుతో ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి. అలా 4 గంటలు నానిన తర్వాత పప్పుని బాగా కడుక్కుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను కూడా బాగా కడుక్కుని వాటర్ అనేది ఏమీ లేకుండా గట్టిగా పిండుకుని అలా పప్పులో కలుపుకుంటే, మినప్పిండిలో కలుపుకుంటే ఇలా ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది కదా, అది నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా కలుపుకుని నానబెట్టుకున్న ఇడ్లీ పిండి అండి ఇది. ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా చేసుకోవచ్చండి. ఇలా మనం డైరెక్ట్గా వేసామంటే ఆయిల్ ఈజీగా పీల్చేస్తుంది, అస్సలు తినలేమండి, ఎగుటుగా అనిపిస్తుంది. అందుకే మనం ఇలా కలుపుకున్న ఇడ్లీ పిండిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్ వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇడ్లీ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, క్రిస్పీగా వస్తాయో రావో అని మీరు డౌట్ పడక్కర్లేదండి. చాలా చాలా బాగుంటాయి. వంట సోడా కూడా మనం ఏమీ యూజ్ చేయక్కర్లేదండి. చాలా బాగా పొంగుతూ వస్తాయండి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకండి. ఇలా పిండిని కలుపుకున్నాం కదా, దీనిని 1 అరగంట నానబెట్టుకుని ఉంచుకుందామండి. మూత పెట్టుకుని నానబెట్టుకుని ఉంచుకుందాం. ఈలోపు మనం టమాటా చట్నీ చేసుకుందామండి. 1 కళాయి తీసుకుని 1 గరిటె ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి అండి, 8 పచ్చిమిర్చి చూపిస్తున్నాను. ఘాటుకు తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని చూసుకుని వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పచ్చిమిర్చి వేపిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈలోపు మిక్సీ జార్ తీసుకుని వేగిన పచ్చిమిర్చిని అలా జార్లో వేసేసుకుందామండి. ఆ జార్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కలు చూపిస్తున్నాను. టమాటా ముక్కలు కూడా ఆ కళాయిలో వేసేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెంగా చింతపండు రెబ్బ కూడా వేసుకుని ఈ కళాయిని కూడా స్టవ్ మీద పెట్టుకుని మగ్గించుకుందామండి. ఈ లోపుగా టమాటా మగ్గటానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఈలోపు మనం పచ్చిమిర్చిలో తగినంత సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పచ్చిమిర్చిని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా వేయకముందే మనం పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేస్తే మిర్చి అనేది చక్కగా సాఫ్ట్గా మెత్తగా నలిగిపోతుంది. టమాటా వేసిన తర్వాత మనం ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు, చట్నీకి టేస్ట్ అనేది బాగోదండి. టమాటో కూడా మగ్గింది కదా, దీనిని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. టమాటో వేడివేడిగా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేయకుండా ఇలా కొంచెం సేపు చల్లారనిచ్చుకుందామండి. టమాటాలో వాటర్ అనేవి ఏమీ లేకుండా బాగా మగ్గించుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పిండి చూద్దాం. మనం కలుపుకున్న పిండి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా నానబెట్టుకుని ఉంటే గోధుమ పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వచ్చి పునుకులు అనేవి చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, ఈజీగా కుక్ అయిపోతాయండి.
తినటానికి చాలా చాలా బాగుంటాయి. మనం ఒక గిన్నె నిండా వాటర్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పునుకులు వేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు చేతిని వాటర్లో తడుపుకుంటూ ఉండాలి. వేస్తున్నంతసేపు కూడా మనం చేతిని వాటర్తో తడుపుకుంటే పునుకులు అనేవి సాఫ్ట్గా వస్తాయండి, పొంగుతూ వస్తాయి. గట్టిగా ఉన్న పిండిని వేయకూడదు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కళాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మరలా చేతిని వాటర్లో తడుపుకొని పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్నగా పునుకులు అనేవి వేసుకుందాం. ఇలా చిన్న చిన్న పునుకులు చేసామంటే పిల్లలు సరదాగా తింటారండి. మనం బయట నుంచి తెచ్చి చిన్న పునుకులు అనేవి పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా, కానీ మన ఇంట్లోనే హైజీనిక్గా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. లోపల సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. తింటుంటే కూడా ఎన్ని తిన్నా సరే మనకి ఈజీగా తినేయాలనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా మనం టమాటో చట్నీ కూడా చేసాం కదా. ఇంకా పునుకులు రెడీ అయిపోయాయండి. ఇడ్లీ పిండి పునుకులు ఎంతో టేస్టీగా ఉండి చిన్న చిన్న పునుకులు రెడీ అయిపోయాయి. మనం చిన్న పునుకుల్ని రకరకాలుగా డిఫరెంట్గా మనం చేసి పెట్టొచ్చండి. ఇలా ఇడ్లీ పునుకుల్ని మీరు చేసి పెట్టారంటే వారు కూడా సరదాగా తింటారు. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేయొచ్చు. అలాగే మీకు కూడా రెసిపీస్ అనేవి నచ్చితే ఇంట్లో కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చు. అలాగే రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా తింటుంటే ఎన్ని తిన్నా కూడా అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. అంత క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీరు టమాటో చట్నీ కాకపోయినా పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా ఒకరోజు టమాటో చట్నీతో ఈ పునుకులను వేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చటమే కాకుండా ఎప్పుడూ కూడా ఇలా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అంత కమ్మగా అనిపిస్తాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.